నేను చేసిన పెయింటింగు నరేంద్ర మోడీ గారి ఇంటికి చేరుకోవడం అనేది నా లైఫ్‌లో ఒక మర్చిపోలేని అంశంగా చెప్పుకోవచ్చండి. అడుగుపెట్టిన మొదట్లో అందరూ అనే మాట ఒకటే. ఎంతోమంది మనల్ని అవమానించేవారు ఉంటారు. డిస్కరేజ్ చేసేవాళ్ళు కూడా ఉంటూనే ఉంటారు. కష్టపడ్డాను అన్నదానికంటే కూడా నష్టపోయినా కూడా నిలబడి ఆ వివేకానందుల వారు చెప్పినటువంటి సూక్తి ఏదైతే ఉందో దాన్ని ఆదర్శంగా తీసుకుని నేను ముందుకెళ్ళాననే చెప్పొచ్చండి. కమిట్మెంట్ అండ్ డెడికేషన్ అండ్ కరేజ్ ఇవి కనుక మనం బలంగా నింపుకుంటే మనలో మనం నెక్స్ట్ లెవెల్కి ఖచ్చితంగా వెళ్ళి తీరుతాం. గల్లీ నుంచి ఢిల్లీ వరకు, గల్లీ నుంచి అమెరికా వరకు, గల్లీ నుంచి లండన్ వరకు. ఏంటి ఊరి పేర్లు చెప్తున్నా అనుకుంటున్నారా? అందరూ అనేదే ప్రపంచం అనేది చాలా చిన్నది అంటారు. కాకపోతే ప్రపంచం అనేది అవకాశాలను పుచ్చుకోవడంలో మాత్రం ఆకాశం అంత పెద్దదనే చెప్పొచ్చు. రాజమండ్రి టు గ్లోబల్ లెవెల్ స్టాండర్డ్స్‌లో ఎస్టాబ్లిష్మెంట్ పర్సెప్షన్‌లో ఆర్ట్ అనే ఒక ప్యాషన్‌ని ఒక కెరీర్‌గా చూస్ చేసుకుని ముందుకెళ్తున్న మీ అందరి ఆర్టిస్ట్ ఫ్రెండ్ నేను హరి తాడోజు. అందరికీ నమస్తే. నా గురించి చెప్పాలి అంటే నేను పుట్టి పెరిగిందంతా రాజమండ్రియే. నాన్నగారు తాడోజు సూర్యనారాయణ గారు. ఆయన ఆర్టిస్ట్ అండ్ స్కల్ప్టర్. చిన్నప్పటి నుంచి కూడా ఆర్ట్ అనే ఒక రంగుల ప్రపంచంలో నా బాల్యం అంతా గడిచిందనే చెప్పచ్చు. అలాంటి రంగుల ప్రపంచంలో పెరిగిన నేను అందరిలానే సాఫ్ట్‌వేర్ అనే ఒక కెరియర్‌నో లేకపోతే డిజిటలైజేషన్ అన్నదాన్నో అందిపుచ్చుకొని ఒక ఐటీ సైడ్ ప్రొఫెషన్‌ని ముందుకు తీసుకెళ్తున్న సమయంలో నాకు 18 ఏళ్ల వయసులో అంటే ఒక 9 ఏళ్ల క్రితం నాకున్న ఇంట్రెస్ట్‌ని కాస్త ఒక ప్యాషన్‌గా టర్న్ చేసుకొని, ఆ ప్యాషన్ కెరీర్ అయితే చాలా బావుంటుంది. లైఫ్ స్టైల్ అంతా కూడా చాలా పాజిటివ్‌గా ఉంటుంది అన్న థాట్ ప్రాసెస్‌తో నేను ఒక స్ట్రోకర్ అనే ఒక ఆర్ట్ బేస్డ్ ఒక చిన్న స్టార్టప్ ఒకటి స్టార్ట్ చేశానండి. ఆ స్టార్టప్ ద్వారా చిన్నగా ఆర్ట్స్ అన్నీ కూడా వేస్తూ ప్రపంచ దేశాలకు ఎట్లా అందించాలి అన్న ఒక ఆలోచనతో మొదలైందే నా యొక్క చిత్రకళా ప్రయాణం. నా కెరియర్ గురించి చెప్పాలి అంటే నాన్నగారి దగ్గర నుంచి నేను ఆర్ట్ అనేదాన్ని అందిపుచ్చుకున్న తర్వాత, ఆర్ట్‌ని కెరియర్‌గా చూస్ చేసుకున్న తర్వాత ఇదే రంగంలో ముందుకెళ్ళాలి అంటే నేనేం చేయాలి? నా క్వాలిఫికేషన్ చూస్తే డిగ్రీ మధ్యలో ఆపేశాను. ఎందుకు అంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్న టైంలో నాకొక పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది ఆర్ట్ రిలేటెడ్. సో రెండిట్లో చూస్ చేసుకోవాలి అంటే అప్పటికప్పుడు డెసిషన్ తీసుకోవాలి. అటు ఎడ్యుకేషన్ ముఖ్యమా? కెరియర్ ముఖ్యమా? కెరియరే ముఖ్యం అనుకున్నాను. దాన్ని అక్కడితో వదిలిపెట్టాను. కెరియర్‌లోనే ఆర్ట్ అనే దాంతోనే పట్టుకుని బలంగా ముందుకెళ్ళాలి. ఆర్ట్ అనే దాన్ని చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేశాను. అక్కడ మొదలైన నా ప్రయాణం. కొన్ని వందల వేల పెయింటింగ్‌లు నా కుంచె నుంచి రూపుదిద్దుకున్నాయని చెప్పొచ్చు. ఈ ప్రయాణంలో ఎంత ఛాలెంజింగ్‌గా తీసుకున్నాం. నాకెదురయ్యే ప్రతి సిట్యుయేషన్‌ని కూడా వయసు చిన్నదైనప్పటికీ కూడా చేసిన ప్రాజెక్టులు చాలా పెద్దవి కూడా ఉన్నాయి. ఇలాంటి పెద్ద ప్రాజెక్టులు చేస్తున్న టైంలో చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితులు కూడా చాలానే ఉన్నాయి. నా కెరియర్‌లో నేను చేసిన వర్క్‌లో ఒక పెద్ద వర్క్ గురించి చెప్పుకోవాలి అనుకుంటే 35 ఫీట్ హైట్ వాల్ వితిన్ 1 ½ డేలో చేసిచ్చాను. వాళ్ళిచ్చిన టైం 2 డేసే టైం ఇచ్చారు. అసలు సాధ్యం కానిది. 35 ఫీట్ వాల్ పెయింటింగ్ 1 ½ డేలో నేను చేసి ఇవ్వగలిగాను. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా వర్క్సే ఉన్నాయని చెప్పుకోవచ్చు. నేను ఒక స్కూల్ వర్క్ టేకప్ చేసినప్పుడు 28 వాల్స్ 30 డేస్‌లో నేను వర్క్ చేసి క్లయింట్‌కి ఇవ్వగలిగాను. అంటే నేను కెరీర్‌ని చూస్ చేసుకున్నప్పుడు నేను అనుకున్నది ఒకటే. కమిట్మెంట్ అండ్ డెడికేషన్ అండ్ కరేజ్ ఇవి కనుక మనం బలంగా నింపుకుంటే మనలో మనం నెక్స్ట్ లెవెల్‌కి ఖచ్చితంగా వెళ్ళి తీరుతాం. ఇంకొక విషయం చెప్పాలి అంటే నేను కెరియర్‌లో ముందుకెళ్తున్న సందర్భంలో నా కెరీర్ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో స్టార్ట్ అయిందండి. ఎప్పుడు కూడా ఆ ఇబ్బందికరమైన పరిస్థితుల్ని మనకి అనుగుణంగా ఎట్లా మార్చుకుంటున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫినాన్షియల్ క్రైసిస్‌లో ఒక చాలా అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నా కెరియర్ అనేది స్టార్ట్ అయిందని చెప్పొచ్చు.
అంటే స్టిల్ ఇప్పటికీ ఉన్నాయనుకోండి, దాన్ని కూడా అధిగమిస్తూ ఎప్పటికప్పుడు మనం ఎంత ఫోర్స్డ్‌గా ముందుకెళ్తున్నాం, ఎంత ప్రోగ్రెసివ్‌గా ముందుకెళ్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. నా ప్రయాణం రాజమండ్రిలో స్టార్ట్ అయింది. నాకు 19 ఏళ్ల వయసప్పుడు. స్ట్రోక్ ఆర్ట్ స్కూల్ అని చెప్పి నేను రాజమండ్రిలో స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన నెక్స్ట్ డే లాక్‌డౌన్. ఏ స్థాయిలో కోవిడ్ అనేది ప్రపంచం మొత్తం ఏ స్థాయిలో అతలాకుతలం చేసిందో అందరూ చూసిందే. నేను కూడా చాలా ఇబ్బందే పడ్డాను. కోవిడ్‌లో మొత్తం నేను చేసిన పనంతా ఒకటే. నా స్కిల్‌ని ఎన్హాన్స్ చేసుకోవాలి. నా క్యాంపెయిన్‌ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లోకి ఏ విధంగా తీసుకెళ్ళాలి. ఆ లెవెల్‌లోనే కాంటాక్ట్స్‌ని బిల్డ్ చేసుకోవడం మొదలైంది. అలా మొదలైన నా ప్రయాణం కోవిడ్ ఎండ్ అయ్యే టైంకి జూబ్లీ హిల్స్‌కి చేరింది హైదరాబాద్. స్ట్రోకర్ ఆర్ట్ ఫౌండేషన్ జూబ్లీ హిల్స్‌లో నేను స్టార్ట్ చేశాను. అదైన వితిన్ 1 ఇయర్‌లో నా వర్క్స్‌కి ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఒక మార్కెట్ ప్లేస్ క్రియేట్ చేయాలి అన్న ఆలోచనతో స్ట్రోకర్ ఇంటర్నేషనల్ నేమ్‌తో లండన్‌లో ఒక స్టూడియో ఒకటి స్టార్ట్ చేశానండి. ఇప్పుడు స్ట్రోకర్ ఇంటర్నేషనల్, స్ట్రోకర్ ఆర్ట్ ఫౌండేషన్, స్ట్రోకర్ ఆర్ట్ స్టూడియో, స్ట్రోకర్ ఆర్ట్ అకాడమీ వీటన్నిటిని కూడా నేను కంపెనీ పెట్టి నెక్స్ట్ ఇయర్‌కి 10 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. ఆ 10 ఇయర్స్ వచ్చేటప్పటికి ఆర్ట్ బేస్డ్ ఒక పెద్ద గ్రూప్ క్రియేట్ చేయాలి స్ట్రోకర్ అనే నేమ్‌తో అన్న ఒక గొప్ప సంకల్పంతో నేను ముందుకెళ్తూ ఉన్నాను. ఈ ప్రయాణంలో రీసెంట్‌గా చెప్పాలి అంటే నేను చేసిన పెయింటింగు నరేంద్ర మోడీ గారి ఇంటికి చేరుకోవడం అనేది నా లైఫ్‌లో ఒక మర్చిపోలేని అంశంగా చెప్పుకోవచ్చండి. నా నుంచి అవుట్‌కమ్ ఎంతెళ్తుంది అన్నది మాత్రమే నేను చూసుకుంటాను తప్ప నాకు ఇమ్మీడియేట్‌గా నాకు ఇన్‌కమ్ ఎంతొస్తుంది అన్న దాని మీద నేను ఏ రోజు కూడా ఫోకస్ చేయను. చేయాల్సిన పని కూడా లేదు. ఎందుకు అంటే హరి థాడజ్ అనే ఒక వర్డ్‌ని ఈ ఆర్ట్ ఇండస్ట్రీలో ఒక బ్రాండ్ నేమ్‌గా బిల్డ్ చేయాలి అన్నటువంటి చాలా పెద్ద ఆలోచనతో ముందుకెళ్తున్నాను. ఖచ్చితంగా దాన్నైతే సాధిస్తాననే చెప్పొచ్చు. ఈ ప్రయాణంలో నేను ఈ స్థాయిలో ముందుకెళ్ళడానికి కారణం ఏంటంటే నా చుట్టూ ఉండేటువంటి సర్కిల్ అండి. ప్రతిసారి కూడా నేను చేసే పని ఒక్కటే. పెద్దవాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. అప్పుడేమవుతుంది అంటే పెద్దవాళ్ళ యొక్క థాట్ ప్రాసెస్‌ని అందిపుచ్చుకొని వాళ్ళ యొక్క థాట్‌లో కొంతైనా కూడా మనలో కనుక ఇన్కల్కేట్ చేసుకోగలిగితే మనం అనుకున్న లక్ష్యాలను మనం సాధిస్తామనే చెప్పొచ్చు. ఈ ప్రయాణంలో నేను చేసే పని ఒకటే. పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్, వాళ్ళ యొక్క స్ట్రాంగ్ బ్లెస్సింగ్స్ ఎంత ఇంపార్టెంటో మన చుట్టూ ఉండేటువంటి వ్యక్తుల యొక్క ఇన్పుట్స్ కూడా అంతే ఇంపార్టెంట్. చాలామంది ఆర్టిస్టులు మేము ముందుకెళ్ళలేకపోతున్నాం, లేదు అంటే చాలామంది ఆర్టిస్టులనే కాదు చాలామంది కెరియర్‌లో ముందుకెళ్ళలేకపోతున్నాం అని చెప్పి చిన్న చిన్న కష్టాలకి ఇబ్బందులు పడుతూనే ఉంటారు. ఒక్కసారి మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటి అంటే మన చుట్టూ ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు ఉంటారండి. వాళ్ళ జర్నీలన్నీ కూడా ఎక్కడ మొదలయ్యాయి అంటే మనకంటే చాలా పెద్ద పెద్ద కష్టాలతోనే మొదలయ్యాయి అన్న దాన్ని కనుక మనం అర్థం చేసుకోగలిగితే మనం ఖచ్చితంగా ముందుకెళ్తాం. ఇలాంటి మాలాంటి వాళ్ళకో లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఎదుగుతున్నటువంటి పర్సన్స్ అందరికీ కూడా జోష్ టాక్స్ అనేది ఒక అద్భుతమైన ఇన్స్పైరింగ్ స్టోరీస్‌తో జనాల ముందుకు రావడం అనేది నిజంగా అభినందించదగ్గ విషయం అండి. థ్యాంక్ యూ జోష్ టాక్స్. మీరు జోష్ టాక్స్ చూస్తున్నారు అంటే మీ లైఫ్లో ఏదైనా సాధించాలి అనుకుంటున్నారని అర్థం. ఈ నేర్చుకునే క్రమంలో మీకు తోడుగా ఉంటుంది జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్. ఇందులో మీ డ్రీమ్స్ని సాధించడానికి కావాల్సిన అన్ని స్కిల్స్ నేర్చుకోవడానికి మేము హెల్ప్ చేస్తాము. ఇంగ్లీష్ మాట్లాడటానికి కాన్ఫిడెన్స్ లేకపోయినా మీ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలి అనుకున్న వన్ స్టాప్ సొల్యూషన్ జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్. ఇక్కడ మీకు ఒక కమ్యూనిటీ ఉంది మీకు హెల్ప్ చేయడానికి. ఇంకెందుకు లేట్, ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్. మీ కళల వైపు మొదటి అడుగు వేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి.